ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి శశి వదనే. ఈ మూవీ సన్ నెక్స్ట్ OTT ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీలో హీరో అయిన పలాస ఫేమ్ రక్షిత్ అలియాస్ రాఘవ, హీరోయిన్ అయిన ప్రీత్ ఫేమ్ కోమలి అలియాస్ శశి. రాఘవ అండ్ శశి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. అలా వాళ్ళు ప్రేమించుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఫైనల్ గా వాళ్ళు కలిసారా, వాళ్ళ లవ్ అనేది సక్సెస్ అయిందా అనే పాయింట్స్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా వన్ టైం వాచ్, అది కూడా ఈ మూవీ యొక్క క్లైమాక్స్ పోర్షన్ వరకు. మిగతా మూవీ మొత్తం ఒక లవ్ ట్రాక్ తో స్టార్ట్ తీసుకుంటూ వచ్చారు. ఆ లవ్ ట్రాక్ ని అండ్ అలాగే ఆ లవ్ ట్రాక్ లో ఉన్న కొన్ని ఎమోషన్స్ ని, కొన్ని సీన్స్ ని బలంగా ప్రెజెంట్ చేయలేదు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే ఓవరాల్ మూవీ మొత్తంలో చూసుకుంటే క్లైమాక్స్ పోర్షన్ బాగుంది. ఎందుకు అని అంటున్నానంటే, సో ఈ మూవీ అనేది ఒక లవ్ మూవీ. తీసుకున్న పాయింట్ ని క్లైమాక్స్ లో రివీల్ చేద్దాము. మిగతా మూవీ మొత్తం హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి మధ్య సీన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక విలన్ క్యారెక్టర్ పెట్టేసి ఆ విలన్ క్యారెక్టర్ తో కొన్ని సీన్స్ పెట్టేసి, సో క్లైమాక్స్ తో ఒక ఎమోషన్ టచ్ ఇచ్చేస్తే మూవీ నచ్చేసిద్దని ఫీలింగ్ లో ఉన్నారే గానీ అసలు పాయింట్ ని, అసలు స్టోరీ పాయింట్ ని వీళ్ళు ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదని ఫీలింగ్ నాకైతే కలిగింది. స్టోరీ పాయింట్ బాగుంది అంటే అది రొటీన్ గా ఉన్నప్పటికీ స్టోరీ పాయింట్ అయితే నాకు నచ్చింది. బట్ దాన్ని సో ఇంటర్వెల్ లో కాకుండా, అంటే ఈ మూవీ స్టార్టింగ్ లోనే హీరో జైలు నుంచి బయటకు వస్తాడు. అంటే హీరో జైలుకి ఎందుకు వెళ్ళాడు అండ్ అలాగే హీరోయిన్ ప్రేమించడం వల్ల తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అలాంటి పాయింట్ ని ప్రజెంట్ అండ్ ఫాస్ట్ అలా రెండింటిని ప్యారలల్ గా తీసుకువెళ్ళి ఉంటే బాగుండేది. బట్ స్టార్టింగ్ లో హీరో జైలు నుంచి బయటకు వస్తాడు, దాని తర్వాత పాస్ట్ చూపిస్తాడు, హీరో లవ్ ట్రాక్, తన యొక్క లవ్ స్టోరీ చూపించుకుంటూ వస్తారు. ఇక క్లైమాక్స్ కి వచ్చేప్పటికి ప్రజెంట్ చూపించుకుంటూ హీరో తన జైలుకు వెళ్ళడానికి కారణమైన వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటాడు. ఇలాంటి పాయింట్ల మీద వెళ్ళిపోయిందే గానీ ఆ పాస్ట్ ని ప్రజెంట్ ని కలుపుకుంటూ వెళ్తూ ఆ ఎమోషన్ ని, ఆ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంటే బెటర్ గా ఉండేది. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ అంత బలంగా లేదు. హీరోకి విలన్ కి మధ్య వచ్చే సీన్స్ కూడా అంత బలంగా ఉండవు. ఓవరాల్ గా విలన్ క్యారెక్టర్ ని దమ్మిగా చేసి పడేశారు. ఇక తండ్రి క్యారెక్టర్ పరంగా చూసుకుంటే శ్రీమాన్ గారు తండ్రి క్యారెక్టర్ లో తన యాక్టింగ్ అనేది బాగుంది. బట్ తండ్రి క్యారెక్టర్ మీద వచ్చే ఎమోషన్ సీన్స్ అనేవి క్లైమాక్స్ లోనే కొంత వర్కౌట్ అయ్యి, మిగతా మూవీస్ లో ఆ సీన్స్ అనేవి ఏదో ఫోర్స్డ్ గా ఇరికిచ్చే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అండ్ అలాగే ఈ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అవనండి, విలన్ వెనకాల ఉంది కొందరు జబర్దస్త్ కమెడియన్ క్యారెక్టర్స్ అవనండి. సో వాళ్ళ ద్వారా ఏమైనా కామెడీ వర్కౌట్ చేస్తుంటే బాగుండేది. బట్ వాళ్ళ క్యారెక్టర్ కూడా అంతగా యూజ్ చేసుకోలేదు. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే క్లైమాక్స్ పోర్షన్ వరకు నాకైతే ఎంగేజ్ చేసింది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, డైరెక్టర్ గారు తను తీసుకున్న స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ బట్ ఆ స్టోరీని సో అంత ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేయలేకపోయారు. ఇంకా చెప్పొస్తే స్క్రీన్ పే పరంగా కూడా బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. ఓవరాల్ మూవీ మొత్తం లాగ్ అండ్ ప్రెడిక్టబుల్ గా ఉందని నా ఫీలింగ్ అనమాట. ఇక ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రక్షిత్ గారు రాఘవ క్యారెక్టర్ లో తన యాక్టింగ్ అనేది బాగుంది. బట్ కోమలి ప్రసాద్ గారు శశి క్యారెక్టర్ లో తన యాక్టింగ్ అనేది నాకు సోజోగా అనిపించింది. ఎందుకంటే శశి క్యారెక్టర్ యొక్క సిచ్యువేషన్ ని తన ఫేస్ లో కనబడాలన్నమాట. బట్ సో ఆ ఎక్స్ప్రెషన్స్ తన ఫేస్ లో మిస్ అవడం వల్ల నాకు తన యాక్టింగ్ అనేది సోజోగా ఉంది. బట్ శ్రీమాన్ గారు ఒక తండ్రి క్యారెక్టర్ లో ఒదిగిపోయారని నాకైతే అనిపించింది. ఇక ఈ మూవీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు సోజోగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాకు సోజోగా అనిపించింది. సో ఓవరాల్ గా ఇదండి శశి వదనే మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చండి వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.